సిఎల్పి నేత భట్టి విక్రమార్కకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఫోన్ చేశారు. పార్టీలో సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుందామని, సమస్యను జటిలం చేయొద్దని ఖార్గే చెప్పినట్లు సమాచారం. ఏఐసిసి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో అన్ని విషయాలు చర్చించాల్సిందిగా ఖార్గే భట్టి విక్రమార్కకు సూచించారు. పార్టీని బలోపేతం చేసేలా పనిచేయాలని, ఎన్నికల వేళ గొడవలు వద్దని ఖార్గే సర్ది చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సమస్య మీద శాంతించేది, సమస్య మీద శాంతి ఏం లేదు. సమస్య ఖచ్చితంగా పరిష్కారం కావచ్చు. వాళ్ళు ఏదైతే అందరు పెద్ద నాయకులు ఏవైతే మాట్లాడిందో వాటి అన్నింటికి సమస్యలు ఒక పెద్ద మనిషి దిగ్విజయ్ సింగ్ గారు ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, అన్ని చేసిండు. ఆయన ప్లస్ ఈ రాష్ట్రంతో ఆయనకు సంబంధం ఉంది. దాదాపు 2 ఫేజులు ఇన్ఛార్జ్ కూడా 7 సంవత్సరాలు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన స్పెషల్గా పంపిస్తాను కాబట్టి ఆ పెద్ద మనిషి మాట ఖచ్చితంగా ఎవరైనా వినాల్సిందే. ఆయన బంద్ చేసుకోమని చెప్పలేదు. నేను వస్తున్నా 2 రోజులు వచ్చిన తర్వాత అందరితో మాట్లాడుతూ మీ అలిగేషన్ మీ ఏమున్నాయి అవన్నీ విన్న తర్వాత మేము ఏదో మేము చేసింది ఏది కూడా పార్టీల నుంచి ఇబ్బంది పెడదామని చేసింది కాదు, అందరికి మనక్షోభతో చేసింది కాదు. అంతా ఇప్పుడు ఏవైతే జరిగినాయో పరిణామాలు మంచిగా అంటే ఇబ్బంది అనిపిస్తే మిగతా ఏదైనా భరిస్తాం కానీ క్యారెక్టర్ అసోసియేషన్ అనేది ఎవరు భరిస్తారు. అది సోషల్ మీడియాలో అవన్నీ ఇష్టమని జరిగినాయి కాబట్టి దాని గురించి అందరూ బయటకు కావాలి. లేకపోతే ఈ సమస్యలు ఎప్పుడున్నా సంవత్సరం నుంచి ఉన్నా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. ఇలా వచ్చినట్టే కారణం అదే. సరే వచ్చినా కూడా నేను ఎక్కడ పార్టీకి కామాదని పార్టీకి కాదని వచ్చిన ఆ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అంటే నేను రాజకీయాలకు అంటే మా కుటుంబం చాలా సంవత్సరాలు ఉంటుంది. బట్ నేను రాజకీయాలు ఉన్నాను, మాకుండదు ఫీలింగ్ పార్టీ మమ్మల్ని నమ్ముకొని 1000 మంది కార్యకర్తలు ఉన్నారు. ఖచ్చితంగా చూసుకుంటాము. అవన్నీ వాళ్ళందరి భవిష్యత్తులు స్టేకులున్నాయి కాబట్టి కలవాల్సి వచ్చింది. తప్పకుండా వాళ్ళు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చినాక 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, అందరినీ కలుస్తా అన్నట్టు కలిసి ఒపీనియన్ తీసుకుని నేను చెప్పేది రైతా, వాళ్ళు చెప్పేది రైతా. శాంతించుడు సమస్య మీద శాంతించేది.